హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు శనివారం అండి. నేను ఈరోజు ఏదైతే మన చిట్యాల అదేవిధంగా నార్కెట్పల్లి అవతల ఎలిమినేట్ గుడిలో ఆంజనేయ స్వామి గుడిలో మా అబ్బాయి గురించి అన్నదానం అయితే కార్యక్రమం చేస్తున్నానండి. ఈరోజు చూసిన వాళ్ళే, ఒకవేళ నేను ఆడనే ఉంటాను, వచ్చే వాళ్ళు ఉంటే రండి, ఓకేనా? కలుసుకుందాం. 1 దాకా ఆడనే ఉంటానన్నమాట. ఎలిమినేడు హైదరాబాద్ రోడ్డు హైవే మీదనే ఉంటుందండి ఆంజనేయ స్వామి గుడి. చూడండి, ఈరోజు మీకు ఇక్కడ చూపిస్తాను. ఒకటి ఈ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ మనకు టైం కుదరలేదు. రేపైతే వీడియో వస్తుంది, చూపిస్తాను ఇక్కడ మీకు. ఒకటి చూడండి, ఇది అసలు ఈరోజు వీడియో చేయాల్సింది, కానీ ఇక మనం అన్నదాన కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం తేవడానికి లేట్ అయిపోయింది అనమాట. అంటే వీడియో చేయడానికి లేట్ అయిపోయింది అన్నీ సదిరేసరికి. ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఈ చిన్న వీడియో. ఈరోజు మట్టుగా చూడండి, ఈరోజు శనివారం 19వ తారీఖు, అదేవిధంగా 4వ నెల 2025. ఈరోజు మట్టుకే ఉంటుంది, మధ్యాహ్నం వరకే, ఏదైనా తర్వాత ఉండదండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు తర్వాత రోజు నుంచి మాత్రం మీరు దీన్ని స్కిప్ చేసేయచ్చు, ఓకేనా? చూడండి, ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. పొద్దున్నే ఉదయం మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు, ఇది ఇదండి. ఇంకొకటి ఇవి 2 ఉన్నాయి. నిన్న సాయంత్రం చూసేసరికి ఇవి పువ్వులు అయితే రాలేదన్నమాట. చూస్తున్నారా? తామర పువ్వు గురించి బ్రహ్మాండమైన వీడియో అనేది ఒకటి ఉంటుందండి. అది మీకు తెలియదు చాలా మందికి. మీకు తెలిస్తే అసలు దీన్ని తామర పువ్వు అసలు ఏదైతే ఉంటుందో అది మీరు వదలన్నమాట. సో ఎందుకంటే మనకు పువ్వు ఉన్నది కావాలి. నిన్న ఇవి ఉదయం వరకే ఉంటుంది అన్నమాట. ఇక మధ్యాహ్నం నేను వచ్చేసరికి ఉంటుందో ఉండదో కానీ మీకైతే ఫస్ట్ అయితే చూపిస్తున్నాను. ఇక మనం తర్వాత అయితే ఇక నేను సాయంత్రం వచ్చేటప్పుడు దాన్ని తీసుకొని వీడియో అనేది రేపు ఉదయం అప్లోడ్ చేస్తాను దాని గురించి. ఇవండి, ఈ జనరేషన్లో, ఈ కాలంలో ఏదైతే ఈ పువ్వులు ఉన్నాయో, తామర పువ్వు, మీకు దీని ఉపయోగాలు తెలిసే మీరు అసలు వదలారండి. ఇది అన్నిటికీ బెస్ట్ అండి. చూడండి, ఇక్కడ మా చెరువులో మాత్రమే ఉంటుంది, నీటిలో. మీ ఏరియాలో ఉంటే మాత్రం రేపు వచ్చే వీడియోలో ఏదైతే ఉంటుందో అది చూసి మీరు దాన్ని ఏదైనా సరే నేను ఏదైతే చెప్తానో దానికి ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. బ్రహ్మాండమైన ఉపయోగాలు అయితే ఉంటాయన్నమాట. నిజంగా చెప్తున్నానండి, ఈ తామర పువ్వు గురించి అన్ని ఉపయోగాలు ఉంటాయి. ఇంట్లో కానీ శుభశీషాలు కానివ్వండి, శరీరం, అదేవిధంగా అన్ని మన ఆరోగ్యం అన్ని విధాలుగా అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నాకు టైం లేదు. సో రేపటి వీడియోలో ఫుల్ వీడియోలో కలుసుకుందాం. సో ఇప్పటిదాకా కొత్తవారు చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్.